హాయ్ అండి. జొన్నపిండి రాగిపిండి దోశలండి. జొన్నపిండి ఒక కప్పుడు రాగిపిండి ఒక కప్పుడు సమానంగా తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు, జీలకర్ర, కొద్దిగా అల్లం తురుముకొని వేసుకోండి. చాలా బాగుంటుంది. మనకి డైట్ చేసే వాళ్ళకి కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానివ్వండి, లంచ్కి కానివ్వండి, ఇది తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎక్కువ టైం ఆకలి వేయకుండా ఉంటుంది. జొన్నపిండి మనకి ఎక్కువ టైము ఆకలి వేయకుండా కాపాడుతుంది. కొద్దిగా వంట సోడా, సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు పెరిగేసుకున్నాను. వాటర్ పోసి బాగా కలిపేసుకొని కాస్త చిక్కగా వేస్తున్నాను. మీకు కావాలంటే పలుచగా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే జొన్నపిండి రాగిపిండి ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం దీంట్లో మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోండి. అప్పుడు పలుచగా వస్తాయి. నేను కాస్త మందంగా వేసాను. చాలా టేస్ట్ బాగుంటుంది. లంచ్కి కూడా ఇవే తింటాము, బ్రేక్ఫాస్ట్ కూడా ఇవే తిన్నాము. చాలా బాగుంటాయండి. వేడి వేడి రొట్టెల ప్యాన్ పైన ఇలా వేసుకొని చూడండి. దోశల పెంక పైన అయినా కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మూత పెట్టుకొని 2 వైపులు బాగా కాలనియ్యాలి. బాగా కాలితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఉల్టా పల్టా వేసుకుంటూ చక్కగా కాలనియాలి. స్టిప్పుగా ఇట్లా పట్టుకుంటే గట్టిగా ఉండాలి. తినేటప్పుడు కమ్మగా అనిపిస్తాయండి. మనము ఒట్టిగా దోశలు తిన్నే బాగుంటుంది. లేదు అనుకుంటే మనం చట్నీతో ఏదైనా చట్నీ, కొబ్బరి చట్నీ కానివ్వండి, టమాటో కానివ్వండి, ఇట్లా వంకాయ చట్నీతో కానివ్వండి, చాలా బాగుంటాయి. నేను వంకాయ చట్నీ కూడా ఇప్పుడే చేశాను. ఆ వీడియో కూడా పెట్టాను. దాంట్లో ఏమీ వేయవలసిన అవసరం లేదండి. కొంచెం మామిడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ఉడికించుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం ఎల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవడమే వంకాయ చట్నీ. చాలా బాగుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయి దోశలు అయితే చాలా బాగున్నాయి. స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే ఇట్లా గట్టిగా దోశల పిండి మనకి బాగుంటుంది. జొన్నలు, రాగిలు, దోశలు వంకాయ చట్నీతో ఆహా అద్దరిపోయినాయండి. టేస్ట్ తింటుంటే ఇంకెన్ని తిన్నామో మనమే మర్చిపోతాం, అట్లా వెళ్తున్నాయి. చాలా టేస్ట్గా అయితే ఉంది. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, ఈ చట్నీ పుల్లగా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే వంకాయ చట్నీ కూడా ఇప్పుడే వీడియో పెట్టాను, చూసి చేసుకోండి. దాంట్లో ఏమీ వేసుకోలేదు. రైస్ అయినా ఇట్లా చపాతీకైనా రోటీకైనా బాగుంటుంది వంకాయ చట్నీ. ట్రై చేయండి.